అండి అత్తయ్య వాళ్ళు ముంబై నుంచి వచ్చేటప్పుడు ఎండు చేపలు అలాగే నెత్తలు కూడా తీసుకొచ్చారనమాట. అదేంటక్క వెస్ట్ బెంగాల్లో దొరకవా అంటే దొరుకుతాయండి, కానీ చాలా తక్కువ అనమాట. చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఆంధ్ర సైడ్ నుంచే మాక్సిమం తెచ్చుకుంటూ ఉంటారు. మా ఇంట్లో అయితే ఎక్కువగా ఈ ఎండు చేపలు గానీ నెత్తలు గానీ వండరండి. నాకు తెలిసి సెకండ్ టైం అనమాట. ఎందుకంటే మా అత్తయ్యకి ఒక సెంటిమెంట్ ఉంది. ఈ ఎండు చేపలను తింటే పాత జబ్బులు అనేవి తిరిగేస్తాయంట. అందుకే మావయ్యకి చాలా ఇష్టమైనా సరే అస్సలు వండిపెట్టరనమాట. ఇప్పుడు ఏదో ఇంకా వండేస్తున్నారు. ఎండు చేపలు తింటే నిజంగా జబ్బులు వస్తాయా నాకైతే తెలియదండి. మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే నెత్తళ్ళు అమ్మే అతనైతే వాటి తలకాయలు తీయకుండానే వండుకోమన్నాడంట. కానీ నేను లాస్ట్ టైం పచ్చి చేపలు చేసినప్పుడు చాలా మంది తలకాయలు తీసేసి అయితే వండమన్నారు. అందుకే ఈసారి అయితే మా అత్తయ్య తలకాయలు తీసేసే వండుతున్నారండి. అలాగే చాలా మందికి ఉప్పు చేపలు నెత్తళ్ళు అనేవి ఇష్టం ఉండదు కదా, నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు, కానీ వాటి ఇగురు అయితే నేను తింటానన్నమాట. సో అది ఒక్కటి మాత్రమే తింటాను, ముక్కలైతే అస్సలు తిన్ను. మీలో కనుక నాలా ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా దీనికోసం ఏమైతే మా మావయ్య అయితే చాలా ఎదురు చూస్తూ ఉంటారండి. ఎందుకంటే అత్తయ్య ఎప్పుడు వండరనమాట. ఎప్పుడో మా ఆడపడుచు వండి పంపిస్తే మావయ్య అయితే తింటారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.